హాయ్ అండి అందరికీ. మొన్న రెడ్ కలర్ బ్లౌజు వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో అనమాట ఇది. చూడండి, ముందు ఆది బ్లౌజ్ తీసుకొని మనం నడుము మొత్తం కొలుచుకోవాలి. చూడండి, 28.5. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇట్లా టేప్తో మడత పెట్టుకుంటే మనకి పాయింట్స్తో సహా వస్తుందండి. అందుకని నేను ఇట్లా మడత పెడతాను. చూడండి, 7, 1 ఇంచ్ ఖర్చు, 2 ఇంచులు, 1 ఇంచ్ టక్స్ల కోసం 2 ఇంచీలు ఖర్చు పెట్టాను. తర్వాత బ్లౌజ్ తిరగేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్కి బ్యాక్ నెక్ పొడవు అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అసలు ఖర్చుతో సహా పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి, 2.5 పెట్టాను. ఇవి బాగా డీప్ వేసుకుంటారనమాట. షోల్డర్ 3, చంకదింపేమో 6 పెట్టాను. కింద ఎంత పెట్టామో దానికి కింద పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. కింద నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ కలిపి ఎక్స్ట్రా పెట్టేశాను మొత్తము. తర్వాత వీపు చూడండి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ బ్లౌజ్కి, అందుకని నేను పెడుతున్నాను. 5.5 ఇక్కడ ఎంత ఉందో చూసుకొని, 5.5 ఇక్కడ కూడా అట్లాగే చూసుకొని, వీపు చూడండి ఎంత ఉందో అంత మీద వాళ్ళు తగ్గించమన్నారు. అందుకని నేను కిందకి పెడుతున్నాను. 1 ఇంచ్ తగ్గించమన్నారు, అందుకని 1 ఇంచ్ కింద పెట్టాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. నెక్ అనేది డీప్గా కావాలన్నారు. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి, మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్ అనేవి వేసుకోవాలి. ఖర్చు అసలు 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను అనమాట ఎక్స్ట్రా. చంక రౌండ్ వేసుకొని 1.5 పెట్టి చంక రౌండ్ చేసేసాను. అంతేనండి. ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట. బక్రం వేస్తాం కదా, బక్రం వేయాలంటే ఇట్లా నెక్ కట్ చేయకుండా వేయాలి. ఈ విధంగా మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఖర్చు దగ్గర ఘాటు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేతులండి, ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఇట్లా హ్యాండ్స్ వేస్టేజ్ తీసేసి మనం ఖర్చు కోసం 1 అంగుళం అట్లాగా లైన్ గీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని లూజు ఖర్చు, అసలు ఖర్చు, పొడవు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చంక లూజ్ దగ్గర కూడా ఇటు సైడ్ సమానంగా ఉందో లేదో చూసుకొని అటు సైడు ఫస్ట్ కుట్టు దగ్గర లూజ్ దగ్గర కుట్టు పెట్టుకోవాలన్నమాట. అక్కడ దాకా లూజ్ వచ్చిందని. తర్వాత పొడవు ఎంత ఉందో అంత చూసుకొని మనం 3 ఇంచెస్ డౌన్ చేసామన్నమాట. చూడండి, ఇట్లా 1 ఇంచ్ స్ట్రైట్గా గీసి ఇట్లా క్రాస్గా గీసుకోవాలి హ్యాండ్. అంతేనండి. అసలు ఖర్చుకి గీత గీసేసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మధ్యలో 1 అంగుళం పెట్టి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లాగా క్రాస్ తీసుకోవాలన్నమాట. అంతే, కట్ చేసుకోవడమే. ఆ చివర అనేది అతుకులు పడతాయండి, అతుకులు వేసుకోవచ్చు. ఇట్లా టక్స్లు పెట్టేసి 2 చోట్ల ఓపెన్ చేసేసి క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకున్న వైపు ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇది చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి అది ఎట్లా ఉందో అట్లాగే డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లాగా. బ్యాక్ పార్ట్ మొత్తం ఎట్లా ఉంటే అట్లాగా డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఖర్చు దగ్గర ఎట్లాగా డాట్ పెట్టుకోవాలి. మనకి నెక్ చూడండి ఎంత పెట్టుకున్నాను, 2.5. కిందకి 6 అంగుళాలు పెట్టానండి.
లూజ్ వచ్చేసి 3, బ్యాక్ పార్ట్ లాగి బ్యాక్ పార్ట్కి ఎట్లా పెట్టాము కింద 3 పైన 2.5 సేమ్ అంతే పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో కట్ అయిందండి మధ్యలో, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. అక్కడ నుంచి 2.5కి పెట్టుకోవాలి. షేప్ పొడవు అనేది 10.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచీలు పెట్టుకోవాలి. షేప్ పొడవు 2.5 పెట్టాం కదా, అక్కడ నుంచి షేప్ లూజ్ కూడా 2.5 పెట్టి 1 ఇంచ్ ఇట్లా స్ట్రైట్గా గీసి ఇట్లా క్రాస్గా గీసుకోవడమే, అంతేనండి. మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కాకుండా మనం ఎగస్ట్రా కింద 1 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పెట్టుకొని ఇట్లా ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అన్నమాట. మధ్యలో వీడియో కట్ అయిందండి, లేకపోతే వివరంగా చెప్పేదాన్ని. తర్వాత మనం బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ పార్ట్ తీసుకొని శారీలో బ్లౌజు దాని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి అంచుల వైపు 2 ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. చూడండి ఇట్లా పెట్టేసుకొని మనకి ఫ్రంట్ హుక్స్లు కాబట్టి ప్రిన్స్ కట్టు ఫ్రంట్ హుక్స్లు అన్నమాట. మనం ఇక్కడ ఉన్న బార్డర్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి ఈ విధంగా అంచు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అండి. చూడండి ఇక్కడ లూజు 2.5 పెట్టాను ఖర్చుతో కలిపి, ఇట్లా 2.5 కిందకి 6.5 పెట్టాను అన్నమాట. 6.5 పెట్టేసి లూజు 3 పెట్టాను, కింద వైపు 3. ఇట్లాగా నెక్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలన్నమాట. తర్వాత ఇట్లా గీసుకొని మనకు నచ్చిన నెక్ అనేది గీసుకోవచ్చు. ఒక రంగుళం పైకి గీత, ఒక గీత గీసాను. చూడండి ఇక్కడ 2 వచ్చినాయండి. మరి కనపడదని కొంచెం డీప్ కావాలన్నారు కాబట్టి ఇంకొంచెం పెంచడానికి 3 కట్ వర్క్లు వచ్చేలాగా ఇట్లాగా కిందకి షేప్ అనేది ఇట్లా వచ్చేలాగా 3 ఇట్లా పెట్టాను. అంతేనండి, ఇంకా కట్ చేసుకోవడమే. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది బక్రం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. క్యాన్వాస్ అంటే క్యాన్వాస్ లాగా కాకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన అనేది చివరికి వచ్చాక కట్ చేసుకోకుండా ఇటువైపు కట్ చేసేయాలి. ఫోల్డింగ్ అనేది అంతే ఉంచాలన్నమాట. నెక్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది, మనం మళ్ళీ కొలుచుకొని పెట్టుకునే పని లేకుండా. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రంట్ నెక్ అయిపోయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. ఈ విధంగా చెయ్యి లూజు ఖర్చు పెట్టుకొని ఆ కొలతలతో మనం ఇట్లాగా బకరం అనేది కట్ చేసుకోవాలన్నమాట. లూజ్ 5.5, ఖర్చు ఉంచుకొని ఇట్లాగా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి పావు అంగుళంతో, తర్వాత ఒక అరంగుళం పెట్టి ఇట్లాగా డ్రా చేసుకోవాలి. ఇందులో మనం కట్ వర్క్ అనేది గీసుకోవాలన్నమాట. చూడండి అసలు 5 మాత్రమే పెట్టాను. చూడండి ఇట్లా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇట్లాగా కట్ వర్క్ పెట్టుకొని ఇట్లాగా డ్రా చేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఇట్లాగా గీసుకోవాలి. చివరి ఖర్చుకి గీసే అవసరం ఉండదండి. ఈ విధంగా కలిపి కట్ చేసుకోవాలి. ఇది 2 మడతల మీద ఉంది కాబట్టి గట్టిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేకుంటే చివరి చోట గట్టిగా ముందుకన్నారంటే ముందుకు కట్ అయిపోతుంది.
చూడండి ఇట్లా జాగ్రత్తగా కట్ చేసుకోండి. 2 హ్యాండ్స్ది ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి గట్టిగా ఉంటుందన్నమాట. రౌండ్ మనం గీసిన గీత పక్కనే కట్ చేసుకోండి.